హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో భాగంగా ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి అంగులూరు అంజనీదేవి గారి 8వ అడుగు నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు మీకు వినిపిస్తున్నాను 8వ అడుగు నవల ఆడియో 5వ భాగం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? తెల్లవారే హేమేంద్రను వెంటబెట్టుకుని ఆదిత్య ఇంటికి వెళ్ళాడు శేఖరం. చేతన ఆదిత్య చెల్లెలని హేమేంద్రకు తెలియదు. ఆదిత్య స్టేట్స్ నుంచి రాగానే చేతనను హాస్టల్ నుండి వెకేట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం చేతన ఇంట్లో లేదు, కాలేజీకి వెళ్ళింది. ఆదిత్య లోపల నుండి వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు. పలకరింపులయ్యాక హేమేంద్రను పరిశీలనగా చూశాడు ఆదిత్య. హేమేంద్ర మనిషి బాగానే ఉన్నాడు, డ్రెస్ సెన్స్ కూడా ఉంది. కానీ అతను దేనికోసమో అంతర్గతంగా ఘర్షణ పడుతున్నాడు. అయిష్టంగా కూర్చుని అటూ ఇటూ కదులుతున్నాడు. నీకేమన్నా పిచ్చా ఇక్కడికి తీసుకొచ్చావు అన్నట్టు తండ్రిని మింగేసేలా చూస్తున్నాడు. ఆయన మాత్రం ఓ పేద తండ్రి తన కొడుకును కాలేజీలో చేర్పించే ముందు ప్రిన్సిపల్ దగ్గర కూర్చుని ఏదైనా చెప్పుకోవాలని దేవుని ముందు కూర్చున్న భక్తునిలా ఉన్నాడు. అంతేకాదు, గింజను భూమిలో పెట్టి నీళ్లు పోసి నిద్రమాని ఎండనక వాననక ఆ భూమి చుట్టూ నిలచిన కంచెలా ఉన్నాడు. ఏ జీవికైనా సృష్టిలో ప్రేమ అవసరం, ప్రేమించే తత్వం అవసరం. అవి రెండూ లేనప్పుడు పగ, ద్వేషం, అసూయ రగులుకుంటాయి. ఇవి ప్రేమ కన్నా శక్తివంతమైనవి. అందుకేనేమో తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నంలో కొందరు పిల్లలు తల్లిదండ్రులపై ద్వేషాన్ని పెంచుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని కోప్పడతారు. అధికారులు అధికారం చూపిస్తారు. భర్తలు పెత్తనం చెలాయిస్తారు. భార్యలు భర్తల్ని సాధిస్తారు. ఇలా చేస్తేనే ఎదుటివాళ్లు తమ మనసు మార్చుకుని ఇష్టపడ్డారనుకుంటారు. అంతేకాదు, ఇంకా కొంతమంది తాము వాంతి చేసుకుని ఇతరుల్ని శుభ్రం చేయమంటారు. ఇతరులు తింటే తమ కడుపు నిండాలనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళకి మన తిండి మనమే తినాలని, మన శుభ్రత మనమే పాటించాలని జీవితం చాలా ఆలస్యంగా నేర్పుతుంది. రకరకాల అనుభూతులకు లోనై బ్రతకమని చెబుతుంది. తెలియకుంటే అనుభవాల చురకలతో నేర్పిస్తుంది. అందుకే జీవితం అర్థం కాదు. దాన్ని మనం ప్రేమించేది ఎక్స్ అయితే అది మనల్ని ప్రేమించేది XYZ. దీన్ని హేమేంద్రకు అర్థమయ్యేలా చెప్పాలి. తర్కించో అరిచో కాదు, మృదువుగా స్నేహపూర్వకంగా చెప్పాలి. ఆదిత్యకి ఒక లెక్చరర్గా ఎదుటి వాళ్లను తనతో ఎలా ఏకీభవించేట్టు చేసుకోవాలో, ఎలా ఉత్సాహాన్ని నింపాలో, ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. శక్తివంతమైన మాటలతో తేలేని మార్పు ఉండదని ఆయన నమ్మకం. ఒక పీపాడు విషం కన్నా ఒక్క తేనె చుక్క అనేక ఈగల్ని ఆకర్షించినట్టు, తన మాటల ఊటబావిలో నుంచి బకెట్తో తేనెను చేదుతున్నట్టు హేమేంద్రతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ముందుగా మనిషిని ఉద్యోగం, పని, డబ్బు, కుటుంబం, జీవితం, మానసిక సంబంధాలు ఎలా ఆందోళనకి గురి చేస్తాయో వాటిని జయించడం ఎంత అవసరమో చెప్పాడు. కొన్ని కొటేషన్స్ను కూడా మనసుకు హత్తుకునేలా చెప్పాడు. ఆదిత్య మాటలు హేమేంద్ర వ్యక్తిగత ఆలోచనలకి దగ్గరగా లేకపోయినా ఆదిత్య శరీర కదలికలు, మాట్లాడే విధానం నచ్చాయి. అతను చెప్పదలుచుకుంది చెప్పనిద్దాం అన్నట్టుగా మౌనంగా చూస్తున్నాడు హేమేంద్ర. తన మాటల్ని శ్రద్ధగా వింటున్నాడనిపించింది. హేమేంద్ర పట్ల మరింత ఇష్టాన్ని పెంచుకున్నాడు ఆదిత్య. చూడు హేమేంద్ర, నువ్వు ఊహించని సంఘటనలు నీ జీవితంలోనే జరిగాయని నువ్వు అనుకోవద్దు. ఇప్పుడున్న స్నేహితులు ఆ తాటి చెట్లే జీవితం అని కూడా అనుకోవద్దు. అలా అనుకుంటే గాలి ఎటు కొడితే అటు కొట్టుకుపోయే ఆకులా అవుతావు. భవిష్యత్తులో నువ్వు ఏ దారిలో పోతావో నాకు తెలీదు, కానీ ప్రస్తుతం నీకో దారి చూపించాలన్నదే నా తాపత్రయం అంటూ ఆగాడు ఆదిత్య. ఒకసారి శేఖరం వైపు చూసి ఆ తర్వాత హేమేంద్రతో, కొడుకు గురించి ఒక తండ్రి వేదన చెందడం నేను చూడలేను హేమేంద్ర. చాలామంది తండ్రులు మా కాలేజీలో నన్ను కలిసి వాళ్ళ కొడుకుల సతాయింపు గురించి చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. ఒక తండ్రి వేదన చెందుతున్నాడు అంటే ఆ తండ్రి ఆ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోగలను. తండ్రి ప్రేమ అందరికీ దొరకదు. నువ్వు నీ తండ్రిని అర్థం చేసుకో. జీవితం అనే పరీక్ష హాల్లో ఒక్కోసారి మన చేతికొచ్చిన ప్రతి పేపరు సంక్లిష్టంగానే ఉంటుంది. అందులో పగడపు దీవులు, రెక్కల గుర్రాలు ఉండవు. ఉండేదల్లా ఆకలి, బాధ అన్నాడు ఆదిత్య. హేమేంద్ర ఆదిత్య వైపు సూటిగా చూడలేకపోయాడు. కానీ తల వంచుకుని, అర్థమైంది సార్. నన్ను మీరు తీసుకెళ్ళి ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాను. బుద్ధిగా పని చేస్తాను. నా వలన మీకెలాంటి ఇబ్బంది రాదు అన్నాడు. కొడుకులోని మార్పు చూసి ఆదిత్యకి చేతులెత్తి మొక్కాలనిపించింది శేఖరంకి. ఆదిత్య వెంటనే శేఖరాన్ని, హేమేంద్రను తన కారులో ఎక్కించుకుని నేరుగా తనకు తెలిసిన మెడికల్ షాప్ దగ్గరకు తీసుకెళ్లాడు. కారు దిగి షాపు ముందుకెళ్ళి
ఆ షాపు యజమాని రాజమౌళికి వాళ్ళిద్దరినీ పరిచయం చేశాడు. ఓకే హేమేంద్ర, ఇక నేను వెళతాను. మీరేం కంగారు పడకండి శేఖరం గారు అంటూ వెంటనే కారులో కూర్చుని అక్కడి నుండి వెళ్ళాడు ఆదిత్య. రాజమౌళి వాళ్లను షాపులో కూర్చోబెట్టి మాట్లాడాడు. నువ్వు షాపుకి ఎన్ని గంటలకు రాగలవు? ఎంత టైం వరకు ఉండగలవు హేమేంద్ర అన్నాడు రాజమౌళి. హేమేంద్ర వినయంగా, ఈ క్షణం నుండి నా టైం నా చేతిలో లేదు సార్. మీరు రమ్మన్న టైంకు వస్తాను, వెళ్ళమనేంత వరకు ఉంటాను. కానీ నాకు ఏ మందు ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసలు మెడిసిన్స్తో పూర్తిగా నాకు టచ్ లేదు అన్నాడు. నీకవన్నీ తెలిసేలా నేను చేస్తాను, డోంట్ వర్రీ అన్నాడు రాజమౌళి. హేమేంద్ర అలా మాట్లాడుతుంటే జీవితంలో ఎప్పుడూ పోనంతగా ఆశ్చర్యపోతూ కొడుకు వైపు చూశాడు శేఖరం. వీడేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నాడు? వీడి తత్వం ఇది కాదే. అందితే ఆకాశాన్నైనా తన్నాలని చూస్తాడు కదా. బహుశా మంచి రోజులు రావడం అంటే ఇదేనేమో అని లోలోన సంబరపడుతున్నాడు. తండ్రులెప్పుడూ అల్ప సంతోషులే. కొడుకులు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వకపోయినా పైకి చెప్పుకోరు. తల్లులు కూడా అంతే. గుళ్ళు తిరిగి పూజలు చేసి మూర్ఖుల్ని కని ముందు తెలిసిన ప్రభు అన్నట్టు లోలోన కుమిలిపోతుంటారు. హేమేంద్రకి నెలకి ఎంత జీతం ఇవ్వగలడో శేఖరంతో చెప్పాడు రాజమౌళి. ఆ మాత్రానికే శేఖరం కళ్ళు కృతజ్ఞతగా చూశాయి. అది అర్థం చేసుకున్నాడు రాజమౌళి. చూడు హేమేంద్ర, బాధ్యతతో చేసే పని చక్కగా ఉంటుంది. ప్రేమతో చేసే పని అందంగా ఉంటుంది. చైతన్యంతో చేసే పని చాలా శక్తివంతంగా, సౌందర్యవంతంగా ఉంటుంది. పిరికితనం, సోమరితనం, అంగవైకల్యంతో సమానమని గ్రహించి నువ్వు మనసు పెట్టి చేస్తే నీకు ఏదైనా సాధ్యమవుతుంది అన్నాడు రాజమౌళి. అర్థమైంది సార్ అన్నాడు హేమేంద్ర. అతని చూపులు, ఆలోచనలు పదును పెట్టుకుంటున్న కత్తిలా మెరుస్తున్నాయి. శేఖరం కొద్దిసేపు అక్కడే కూర్చుని కొడుకును ఆ షాపులో వదిలి ఇంటికెళ్ళాడు. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. స్నేహితను భువనేష్కిచ్చి పెళ్లి చేసి హైదరాబాద్ పంపుతున్నప్పుడు, స్నేహ, నిన్ను పంపుతుంటే నా శరీరంలో ఒక భాగాన్ని కోసి పంపుతున్నట్టే ఉంది. ఇది ప్రతి తల్లికి ఉండేదే. కానీ పైకి చెప్పుకోరు. పెళ్లి తర్వాతే నిజమైన జీవితం ప్రారంభమవుతుందంటారు. కానీ మన భవిష్యత్తు ఇది అని ఎవ్వరికీ తెలీదు. మన జీవితం మనల్ని బట్టే ఉంటుంది. అక్కడ నువ్వు తిరిగే ప్రతి చోట తెలివిగా ఉండు. వ్యంగ్యంగా మాట్లాడి ఎవ్వరినీ నిందించకు. ఇతరుల లోపాలను ఎత్తి చూపకు. రోజులు మారాయి కదా అని ఆల్ట్రా మోడర్న్గా, వెరైటీగా, స్టైలిష్గా ఉండడం అన్ని వేళలా పనికిరాదు. శకుని కుయుక్తులు, చాణుక్యుని ఎత్తులు, రాజకీయ కుట్రలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. అవి కూడా ఎంత చెట్టుకి అంత గాలిలా ఉంటాయి. చెట్టుని మించిన గాలి ఉండదని అర్థం చేసుకో. లేకుంటే ఒక్కోసారి అనవసరపు భయంతో జీవితం పట్ల విరక్తి కలిగే అవకాశం ఉంది అంది విజయలక్ష్మి. ఆమెకింకా ఏదేదో చెప్పాలని ఉంది. అమ్మా అంటూ తల్లి చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకుంది స్నేహిత. నీకిదంతా ఎందుకు చెబుతున్నానంటే, నువ్విప్పుడు 10 మంది ఉండే ఇంట్లో ఉండబోతున్నావు. నీ చుట్టూ మీ అత్త, మామలు, తోడికోడళ్ళు, బావగారులు, చిన్నపిల్లలు, వచ్చేపోయే బంధువులు ఉంటారు. చాలా సందడిగా ఉంటుంది. అందరి మాటలు విను. విన్నాక నీకు నచ్చింది, తోచింది చేస్తానని పంతానికి పోకు. ఒక పనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేయడం సహజం. నువ్వు చేసిన పనిని ఎవరైనా వేలెత్తి చూపినప్పుడు ఎదిరించి మాట్లాడకు. నీకేదైనా కష్టం కలిగినప్పుడు మీ అత్తగారికి, తోడికోడళ్ళకి చెప్పుకో. సర్వరోగ నివారణిలా అన్ని జబ్బులకి ఒకే మందు ఉండదు. జబ్బుని బట్టి మందు ఉంటుంది. ప్రతిదీ నీకు తెలుసనుకోకు. తెలియనివి చాలా ఉంటాయి, నేర్చుకో. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళున్నంతసేపు వారిని గౌరవంగా చూడు. టీవీ చూస్తూనో, సెల్ ఫోన్ మాట్లాడుతూనో, గేమ్స్ ఆడుతూనో ఉండకు. నువ్వు స్నేహంగా ఉంటే ఎదుటి వాళ్ళు నీకు అనుకూలంగా ఉంటారు. నువ్వు మర్యాదగా వ్యవహరిస్తే నీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా నీ అనుమతి లేకుండా నిన్నెవ్వరూ చిన్న చూపు చూడలేరని తెలుసుకో అంది విజయలక్ష్మి ప్రేమగా, కొంచెం గంభీరంగా. స్నేహితకు ఆశ్చర్యంగా ఉంది. బామ్మ ముందు నోరెత్తకుండా ఎంతో వినయంగా ఉండే తన తల్లేనా ఇన్ని మాటలు చెబుతోంది అన్నట్టుగా చూస్తోంది. ఎప్పుడైనా గుర్రం కదలికలు, రాజు కదలికలు సరిగ్గా కలవకపోతే స్వారీ చేయడం ఎలా కుదరదో అలాగే భార్యాభర్త కలిసిమెలిసి ఉండకపోతే కాపురం చేయడం సాధ్యం కాదు స్నేహ. ఈ సృష్టిలో ప్రతీదీ ఆపోజిట్ జతతోనే ఉన్నాయి. ఉదాహరణకి భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, గాలి, వాన, వేడిమి, చల్లదనం. వీటిలో ఏది లేకున్నా అది అసంపూర్ణమవుతుంది. అంతెందుకు, మనం ఉపయోగించే విద్యుత్తు ద్వారా వెలుతురు రావాలన్నా 2 వ్యతిరేక వైర్లుండాలి అంది విజయలక్ష్మి. మమ్మీ, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది. భువనేష్తో నేనెప్పుడూ వ్యతిరేకంగా ఉండను. నువ్వేదో నా విషయంలో సందేహపడుతూ భయపడుతున్నావు.
అంది స్నేహిత. అలాంటిదేం లేదు స్నేహ. కానీ ఈ మధ్యన పెండ్లైన చాలామంది అమ్మాయిలు చిన్న చిన్న కారణాలకి పుట్టింటికొస్తున్నారు, విడాకులంటున్నారు, మళ్ళీ పెళ్ళి అంటున్నారు. రకరకాల చెత్తను పోగు చేసి తగలబెట్టినట్టు జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు అంది విజయలక్ష్మి. ఆమె ఇప్పుడు తనకి తల్లిలా అనిపించటం లేదు, స్నేహితురాల్లా అనిపిస్తోంది స్నేహకి. నువ్విలాంటి భయాలేం పెట్టుకోకు మమ్మీ, ధైర్యంగా ఉండు. ఒకరిని పోలిన జీవితం ఇంకొకరికి ఉండదు. దేవుడు చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా మన పాత్రల్ని సృష్టిస్తాడని బామ్మ చెప్పింది అంది స్నేహిత. అంతలో ఏంటే బామ్మ అంటున్నావు అంటూ వచ్చింది గోమతమ్మ. ఏం లేదు బామ్మ, బామ్మ నాకు అన్నీ నేర్పింది అని మమ్మీతో చెబుతున్నా అంది స్నేహిత. గోమతమ్మ వాళ్ల పక్కన నిలబడి, ఏం నేర్పానే తల్లి, ఎంత నేర్పినా ఏం నేర్పలేదనిపిస్తోంది. అయినా జీవితం అంటే చిన్న చితక పుస్తకమా పూర్తిగా చదివి వెంటనే నేర్చేసుకోవడానికి? మొన్నేం జరిగిందో తెలుసా? మీ మమ్మీ లేని టైంలో ఒకడొచ్చి నన్ను నమ్మించి నకిలీ మందులు నా చేతిలో పెట్టి డబ్బులు పట్టుకెళ్ళాడు. అది వాడాక తలనొప్పేమో కానీ మోకాళ్ల నొప్పులు పెరిగాయి అంటూ చెప్పడం మొదలుపెట్టింది బామ్మ. బామ్మ చెప్పే విధానం చూసి నవ్వింది స్నేహిత. అదిప్పుడు గతంగా మారి అత్తగారింట్లో ఉన్న స్నేహితకు గుర్తొచ్చి కన్నీళ్ళొచ్చాయి. బామ్మ ఇప్పుడేం చేస్తోందో, ఎప్పుడు చూసినా జాగ్రత్త స్నేహిత అంటుండేది. నా గురించే ఆలోచిస్తుండేది. ఒక్కోసారి మమ్మీ కూడా నన్ను అలా చూడదేమో అనిపించేది. మమ్మీకి మెడ నొప్పిగా ఉందని ఫోన్లో చెప్పింది. ఇప్పుడు ఎలా ఉందో. డాడీకి ఆఫీస్ ఆర్డర్ మారి వర్క్ పెరిగిందన్నాడు. రోజు ఎంతగా అలసిపోతున్నాడో. చేతనేమో కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీలో చేరింది. ప్రభాత్ మెడిసిన్ పీజీ పూర్తి చేసి వరంగల్లోనే ప్రాక్టీస్ పెట్టాడు. చేతన ఎప్పుడు కాల్ చేసినా ప్రభాత్ గురించే ఉత్సాహంగా మాట్లాడుతుంది. ఈసారి వరంగల్ వెళ్ళినప్పుడు చేతన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ప్రభాత్ పెట్టిన హాస్పిటల్ని కూడా చూడాలి. ఎందుకో ఈ మధ్యన నాకు తెలియకుండానే ఒక విధమైన స్తబ్దత ఆవరిస్తోంది. దానితో పాటు ఏదో మార్పు, ఆలోచనతో కూడిన సీరియస్నెస్. అది కూడా అత్యంత లోతుగా సాగి మళ్ళీ ఆగడం. ఒక్కోసారి ఉప్పెనలా కమ్ముకునే నిర్లిప్తత. ఏదీ క్షణం సేపు ఉండకుండా స్క్రోలింగ్లో వాక్యాల్లా కదిలిపోతూ భావోద్వేగాల అలజడి. పెళ్ళయ్యాక ఆడవాళ్లలో ఇలాంటి భావాల ఒత్తిడి సహజమే కావచ్చేమో. కానీ పైరు పండాలన్నా, చెరువు నిండాలన్నా, నెమలి ఆడాలన్నా వర్షం ఎంత అవసరమో మనిషి గుండెకు అనుభూతి అంత అవసరం. అనుభూతి అనేది జీవితంలో అత్యంత కీలకమైన అవసరమైన స్పృహ. అది కూడా ఎలా అంటే మాను నుండి ఆకుకు, రెమ్మ నుండి కొమ్మకు, కొమ్మ నుండి పిందెకు పయనించే ఓ స్పర్శ రేఖలా సాగి హాయిగా అనిపించాలి. అసలు నా గుండెకు అలాంటి చప్పుడు ఎప్పుడు రావాలి అనుకుంటూ సోఫాలో అలాగే కూర్చుంది స్నేహిత. అప్పుడే భువనేష్ వచ్చాడు. స్నేహితును పిలిచి పిలిచి మాట్లాడకపోవడంతో భుజం తట్టాడు. ఉలిక్కిపడి అంది స్నేహిత. ఎటెళ్ళావు? మనం బెంగుళూరు వెళ్ళొద్దా అంటూ గుర్తు చేశాడు భువనేష్. ఆమె వెంటనే సోఫాలో నుంచి లేస్తూ, అన్నీ సిద్ధం చేశాను. అత్తయ్య మామయ్య రెడీ అయ్యారు. రెండో బావగారు వచ్చారు. మూడో బావగారు ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. ఆయన కోసం అక్కయ్య ఎదురు చూస్తోంది అంది స్నేహిత. భువనేష్ నుదుటి మీద కొట్టుకుంటూ, కర్మ, వాళ్ళంతా కారులో కూర్చుని నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వేమో ఈ మధ్య నీ పరధ్యానం జబ్బుతో చంపేస్తున్నావు అంటూ ముద్దు ముద్దుగా విసుక్కున్నాడు. సిగ్గుపడుతున్న దానిలా వెళ్ళి కారులో కూర్చుంది స్నేహిత. అప్పటికే పనిపిల్ల లగేజీ మొత్తం కారు డిక్కీలో ఎక్కించింది. కారు కదిలి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళింది. కారులో ఓ గంట ప్రయాణం చేశాక స్టేషన్ వచ్చింది. అందరూ కారు దిగి బెంగుళూరు వెళ్లే ట్రైన్ ఎక్కారు. నిమిషాలు గంటల్లోకి మారుతుంటే ట్రైన్లో ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. భువనేష్ తండ్రి రాజేంద్ర ప్రసాద్కి నిద్ర రావడం లేదు. ఆయనకి తన పెద్ద కొడుకు లోకేష్ 2 కోట్లు పెట్టి బెంగుళూరులో కొన్న ఇల్లే గుర్తొస్తోంది. దాని తాలూకా గృహప్రవేశానికే ఇప్పుడు వెళుతున్నారు. బెంగుళూరులో అతని ఇంజనీరు. నెలకి జీతం ఎంతో చెప్పలేదు, కానీ లక్షల్లో వస్తుందన్నారు. భార్య వైపు చూసి, నీలవేణి, ఈ రైలు రాత్రంతా ఇలా ప్రయాణం చేసి రేపుదయం 7 గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది. అక్కడ దిగగానే నా కొడుకు విమానమంత కారు మన కోసం స్టేషన్కి పంపుతాడు. ఎప్పుడు బెంగుళూరు వస్తుందా, ఎప్పుడెప్పుడు నా కొడుకు కొన్న ఇల్లు చూద్దామని ఆతృతగా ఉంది. ఎంతైనా ఈ 3 కొడుకుల కన్నా ఆ కొడుకు మీదనే నాకు ఎక్కువ ప్రేమ అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఎందుకండి? నెలకి లక్షల్లో సంపాదిస్తున్నాడనా? వీళ్ళిప్పుడు విన్నారంటే రేపటి నుండి మనం హైదరాబాద్ మర్చిపోయి బెంగుళూరులోనే ఉండాల్సి వస్తుంది అంది నీలవేణి నిద్రపోతున్న 3 కొడుకులు కోడళ్ల వైపు చూపిస్తూ. అది కాదులేవే, చిన్నప్పుడు పెద్దోడిని ఎంత కష్టపడి పెంచాం. పాలు లేకుంటే నేను 4 మైళ్ళు నడిచి వెళ్ళి
పాల డబ్బాలు కొనుక్కుని రాలేదా వాడి కోసం? వాడిని ఒక్కరోజైనా పాల కోసం ఏడవనిచ్చానా అన్నాడు. పిల్లలకు అడుక్కునేవాళ్ళు కూడా పాలిస్తారు. పాల ప్యాకెట్ కొనడానికి డబ్బులు లేకుంటే దొంగిలించైనా పిల్లలకు పాలు తాపుకుంటారు. రైలు చూడండి ఎంత వేగంగా వెళుతుందో. ఏవేవో పేర్లు తెలియని ఊళ్ళను దాటుకుంటూ వెళుతోంది. ఇప్పుడు రాత్రి 12 అయింది. పడుకోండి పడుకోండి అంది నీలవేణి. టక్కున కళ్ళు మూసుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఉదయం 6 గంటల నుంచే గృహప్రవేశ కార్యక్రమం మొదలైంది. హోటల్స్లో దిగిన బంధువులంతా బ్యూటీషియన్లు చేసిన అలంకరణతో మెరిసిపోతూ ఖరీదైన కార్లలో వచ్చి టైంకు దిగారు. వాళ్లలో లక్షాధికారులు లేరు, అంతా కోటీశ్వరులే. బయట ఉన్న గేటుకి శుభానికి చిహ్నంగా మామిడాకులు పూలు కట్టి ఉండడంతో పచ్చగా అనిపిస్తూ, దానికి తోడుగా ఇంటి ముందున్న గార్డెన్లో పూల మొక్కలు పూలు పూసి చిన్న పిల్లల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. ఆ పిల్లలు అక్కడ తిరుగుతూ ఆడుతుంటే పండుగలా ఉంది. అంతేకాదు, మిలిటరీ వాళ్ల క్రమశిక్షణని తలపింపచేస్తూ ఎక్కడి పనులక్కడ చాలా వేగంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. గృహప్రవేశం జరిగాక ముందుగా నవగ్రహ పూజ, హోమం జరిగాయి. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం జరిగింది. ఆడవాళ్లంతా కబుర్లు చెప్పుకుంటూ ఓ చోట కూర్చున్నారు. ఆ ఇంటి యజమానురాలు అంటే నీలవేణి పెద్ద కోడలు శుభ ఓ చోట ఉండకుండా అటూ ఇటూ తిరుగుతోంది. ఆమె వైభవాన్ని పొగడడానికి మాటలు చాలక కళ్లతోనే తాగుతున్నారు కొంతమంది ఆడవాళ్లు. వ్రతం జరిగాక నీలవేణమ్మ నలుగురు కోడళ్ళు కొద్దిసేపు ఆమె పక్కన కూర్చుని ఆ తర్వాత పనులున్నట్టు అటూ ఇటూ వెళ్లారు. నీలవేణమ్మకి తన పెద్ద కోడలు శుభ తనకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వట్లేదేమోనన్న అనుమానం వచ్చింది. ఎంతైనా ఆమె భర్తకి పెద్ద జీతం, మంచి హోదా ఉంది కదా, అందుకే అలా ఉందేమో అనుకుంది. కానీ వాడు నా కొడుకు కదా, నన్ను ఎందుకింత నిర్లక్ష్యం చేస్తోంది అనుకుంది. నీలవేణమ్మకే కాదు, శుభ పట్ల వాళ్ల ముగ్గురు తోటికోడళ్ల మనసులో కూడా అదే భావం ఉంది. తమ భర్తలకి వాళ్ళ ఆయనకి వచ్చినంత జీతం రాకపోవడం వల్ల చిన్నచూపు చూస్తుందనుకున్నారు. అయినా అనువు కాని చోట అధికుల మనరాదు అన్నట్టు ఓ చోట కూర్చుని ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. అందరినీ గమనిస్తూ మౌనంగా కూర్చుని ఉంది నీలవేణి. ఆమె దగ్గరికి శుభవాళ్ల దూరపు బంధువు ఒక ఆమె వచ్చి కూర్చుంది. నీలవేణమ్మ పలకరించగానే తన చీరకున్న జరి అంచును సవరించుకుంటూ నీలవేణమ్మ కట్టుకున్న చీర ఖరీదును అంచనా వేస్తూ, నిన్ను చూసి చాలా రోజులైంది నీలవేణి. రోజులు మారినా నువ్వు మారలేదు. అదే నవ్వు, అదే పలకరింపు, అదే ఆప్యాయత అంది. ఏముందిలే, అంతా మిథ్య. వచ్చేటప్పుడు హడావిడిగా వస్తాం, పోయేటప్పుడు హడావిడిగానే పోతాం. ఏదీ వెంట రాదు. అది తెలియకే ఈ వ్యత్యాసాలు, వైషమ్యాలు అంది శుభను గుర్తు చేసుకుంటూ నీలవేణి. అలా అని ఉన్నది 10 మందికి పంచి ఉత్త చేతులతో ఉంటామా చెప్పు? ఎంతైనా నీ పెద్ద కొడుకు చాలా ఎదిగాడు నీలవేణి. ఈ ఏరియాలో ఇల్లు కొనడం అంటే మాటలు కాదు. దీన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటారు. డబ్బు బాగా ఉన్నవాళ్ళు ఇక్కడ కొంత స్థలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అతి విశాలంగా ఇండ్లు కట్టుకుంటారు. ఇందులో 40 కుటుంబాలున్నాయి. మా బంధువులు కూడా ఉన్నారు. వీళ్ళకి రక్షణగా ఒకే ఒక గేటు ఉంటుంది. దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఆ గేటు దగ్గర ఉంటుంది. ఇందులో ఉన్న కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల్ని, కార్లని మాత్రమే లోపలికి రాణిస్తారు అందామె. అవునా అంటూ ఆసక్తిగా విన్నది నీలవేణి. అవును నీలవేణి, నీ పెద్ద కోడలు శుభ వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కతే ఆడపిల్ల కదా అంది. అవును, ఒక్కతే. అయితే ఏంటి అంది నీలవేణి. ఏం లేదులే, నిన్న వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు మీ కోడలు శుభ, నాన్న మీకు ఈ గది నచ్చిందా? మీరు రిటైర్ అయ్యాక ఇక్కడే ఉందరు. ఆ ఉద్దేశంతోనే ఈ గదికి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను ఏర్పాటు చేయించాను అని అంటుంటే విన్నాను. శుభకి వాళ్ళ పేరెంట్స్ అంటే బాగా ఇష్టంలా ఉంది కదా అందామె. నీలవేణమ్మకు ఆ మాటలు నచ్చలేదు, అందుకే మాట్లాడలేదు. ఆమె ఎందుకు మౌనంగా ఉందో అర్థం కాక, నీలవేణి, నీ చిన్న కోడలు నీ అన్న కూతురేనట, నీలాగే గొప్ప అందగత్తట అనుకుంటుంటే విన్నాను. పెళ్లికి వద్దామంటే నా తోడి కోడలు నన్ను రానివ్వలేదు. అన్ని చోట్లకి నువ్వే పోతావా? నీకు పెళ్లిళ్ళు పేరెంటాలు బాగా ఎక్కువయ్యాయి. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి రైల్వే వాళ్ళకి ఇస్తున్నావు అంటూ గొడవ చేసింది. అందుకే రాలేకపోయాను. ఏది నీ చిన్న కోడలను ఒకసారి చూపించు అంది. నీలవేణమ్మ వెంటనే, స్నేహిత ఇలారా అంటూ అటువైపు వెళ్తున్న స్నేహితను పిలిచింది. స్నేహిత వచ్చి నీలవేణమ్మ పక్కన నిలబడింది. స్నేహిత అద్భుతంగా నచ్చిందామెకు. వెంటనే చేయి పట్టి చనువుగా లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆత్మీయంగా మాట్లాడింది. ఇదిగో నీలవేణి, స్నేహితకి పెండ్లై 2 ఏళ్లు దాటుతోంది. ఇంకా పిల్లలు లేరు. ఇది పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడడం కాదని తెలిసిపోయింది నాకు.
ఇలాంటివి పిల్లలకేం తెలుస్తాయి? నువ్వు మౌనంగా ఉంటే ఎలా? ఒక పక్కన స్నేహిత తోడికోడళ్ళు పిల్లల్ని కంటూ ఆనందంగా ఉన్నారు. తనకి మాత్రం ఉండదా పిల్లలు కావాలని? ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. భువనేష్లో కానీ స్నేహితులో కానీ ఏమైనా లోపం ఉందేమో ఆలోచించు. రాను రాను పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతున్నాయట. పిల్లలు చాలా అవసరం అందామె. అది వినగానే నీలవేణి ముఖం పాలిపోయింది. అత్తగారిని అలా చూడలేకపోయింది స్నేహిత. మనుషులు ఒకరినొకరు పలకరించుకోవడం, కలుసుకోవడం, మనసులను పంచుకోవడం, స్వేచ్ఛగా నవ్వుకోవడం మంచిదే. కానీ ఇలా ఏమాత్రం అవకాశం దొరికినా ఇదిగో నీలో లోపం ఉంది అన్నట్టు ఎత్తుపొడుపు మాటలు మాట్లాడి మనసును ఛిద్రం చేస్తారెందుకు? ఇలా నలుగురు చేరిన చోట వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి నగర జీవితం కొన్ని చోట్ల ఎంత పేలవంగా మారిందో, సహజంగా ఎలా జీవించలేకపోతున్నారో మాట్లాడుకోవచ్చు కదా. టీవీలను, సెల్ ఫోన్లను, కంప్యూటర్లను ప్రేమించడం పక్కన పెట్టి పచ్చని చెట్లను, మెరిసే నక్షత్రాలను, కురిసే వెన్నెలను, నులివెచ్చని సూర్యోదయాన్ని ప్రేమించి మనసును ఆహ్లాదంగా ఉంచుకోమని చెప్పొచ్చు కదా. చెరువుల్ని, అడవుల్ని, నీటి వనరుల్ని ప్రాణంగా చూసుకుంటూ ప్రకృతిని ఆరాధించడం నేర్చుకుంటే ముందు తరాలకి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రోత్సహించవచ్చు కదా. అయినా నాకు పిల్లలు పుట్టుకుంటే ఈవిడికేంటి అని మనసులో అనుకుంది స్నేహిత. స్నేహితకి పిల్లలు పుట్టుకుంటే మనకేం కాదు, తనకే జీవితం చివరి దశలో నా అనేవాళ్ళు ఉండరు. అన్నీ ఉండి కూడా పిల్లలు లేకపోవడం బాధాకరం కదా అందామె. వాళ్ళకేం వయసుందని బాధపడాలి? అయినా అప్పుడే ఎందుకు పిల్లలు? వాళ్ళను కూడా కాస్త సంతోషంగా ఉండని అంది నెమ్మదిగా నీలవేణి. ఆమె ఒక్కసారిగా నీలవేణి ముఖంలోకి చూసి అక్కడి నుండి లేచి వెళ్ళింది. నీలవేణి వెంటనే స్నేహిత వైపు చూసింది. చూశావుగా, నీకు పిల్లలు లేరని ఆవిడ నాకెంత క్లాస్ పీకిందో. ప్రతి ఒక్కరూ మీ చిన్న కోడలికి ఏమైనా విశేషమా అని అడుగుతుంటే నా మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుందో తెలుసా నీకు? ఆవిడ ముందు అలా అన్నానే కానీ నీకు పిల్లలు లేకపోవడం నాకు మాత్రం బాధగా లేదా? ఎన్ని రోజులిలా అంది. దూరపు బంధువు మాటల కన్నా అత్తగారి మాటలే స్నేహితును ఎక్కువగా క్షోభ పెట్టాయి. కళ్లలో నీళ్లొచ్చేలా చేశాయి. అవి కనిపించకుండా పక్కకు వెళ్ళింది స్నేహిత. అంతలో నీలవేణమ్మను వెతుక్కుంటూ ఆమె భర్త రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు. ఆయన ముఖం కూడా అదోలా ఉంది. ఏంటండి అలా ఉన్నారు అంది ఆయన్ని చూడగానే ఆందోళనగా నీలవేణమ్మ. మన పెద్ద కొడుకు లోకేష్ తన పై అధికారికి వాళ్ళ మామగారిని పరిచయం చేసి నన్ను చెయ్యలేదు. నలుగురిలో నాకెంత అవమానం ఇది అన్నాడు. దేన్ని తట్టుకోలేరు మీరు. ఇది అవమానం కాదు. మీ అవసరం వాడికి లేదు. స్కూల్లోనో కాలేజీలోనో చదువుతున్నప్పుడు తండ్రిని పరిచయం చేసే కొంతమంది కొడుకులు ఒక స్టేజ్కి రాగానే తండ్రి పట్ల అంత ఉత్సాహం చూపరు. తండ్రి గురించి ఆలోచించాలన్నా మాట్లాడాలన్నా టైం వేస్ట్ అనుకుంటారు. అయినా మీరు లోకేష్ తండ్రి అని ఇక్కడ చాలామందికి తెలియదులేండి. అది అలా పక్కన పెట్టి ఇది వినండి. ఇక ముందు ఈ ఇంట్లో ఆ గ్రే కలర్ రూమ్లో ఉండబోయేది ఎవరో తెలుసా అని ఇంతకుముందు శుభ వాళ్ల దూరపు బంధువు చెప్పిన మాటల్ని భర్తతో చెప్పబోతుండగా పక్క నుండి బియ్యంకుల మాటలు లీలగా వినిపించాయి. అవి వింటూ మాట్లాడడం మానేసింది నీలవేణి. ఏవండి, అల్లుడుగారు వాళ్ళ పై అధికారికి మిమ్మల్ని పరిచయం చేసినప్పటి నుండి మీ ముఖం బాగా వెలిగిపోతోంది. అంతేకాదు మన అమ్మాయి మనం రాగానే మనల్ని ఒక గదిలో ఉండమన్నదని తెగ మురిసిపోతున్నారు. కానీ నా అభిప్రాయం కూడా చెబుతాను వినండి. అమ్మాయి మనదైనంత మాత్రాన అల్లుడు మనవాడు కాడు. మనం మన ఇంట్లోనే ఉండాలి, మన ఇంట్లోనే చావాలి. ఇక్కడికి వద్దామంటే నేను రాను. మన గురించి లోకం కానీ అల్లుడు గారి తరపు బంధువులు కానీ చులకనగా అనుకోవడం నేను తట్టుకోలేను. ఇంత బతుకు బతికి అల్లుడింట్లో చచ్చాడు అంటారే గాని ఆ అల్లుడిని కొనుక్కోవడం కోసం ఒకప్పుడు మనం అమ్మిన ఆస్తుల్ని, చేసిన అప్పుల్ని ఎవ్వరూ చూడరు అంది. అనడమే కాదు, అలా అంటున్నప్పుడు ఆమెకి కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తోంది. నిన్నీ ఫంక్షన్లో ఎవరో ఏదో అనే ఉంటారు. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఒక తల్లిగా నీ కూతురుపై నీకుండే ఆశలు నీకుంటాయి. మనం ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, ఉండొచ్చు. అడిగే హక్కు ఎవరికీ లేదు అన్నాడాయన. ఆయన ఇంకా ఏదో అనబోతుంటే ఆయన నోటి మీద చెయ్యి పెట్టి ఆపిందావిడ. మీరింకేం మాట్లాడొద్దు. ఆశలు, హక్కులు మగపిల్లల్ని కన్న తల్లులకే ఉంటాయి, ఉండాలి. అలా అని పిల్లల్ని కనేటప్పుడు ఎక్కువ నొప్పులు మగపిల్లాడి తల్లి పడిందని కాదు. అదంతే. ఏదేమైనా మనం గద్వాలు వదిలి చచ్చినా బెంగుళూరు రావద్దు అందామె ఖచ్చితంగా. ఆమె మాటలు నీలవేణమ్మ మనసుపై రోకటి దెబ్బల్లా పనిచేశాయి. వెంటనే లేచి ఆమె దగ్గరికి వెళ్ళింది. వదినా, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఏదో ఒక విధంగా మనల్ని గాయపరుస్తూనే ఉంటారు. బయటి వాళ్ళు కూడా దానికి సపోర్టుగా ఉంటారు. కానీ కడుపు తీపిని మరిచిపోయేంతగా మనల్ని మనం గాయపరుచుకోవద్దు. వాళ్ళ అభివృద్ధిని చూసి ఆనందిద్దాం. అప్పుడే వాళ్ళు బాగుంటారు అంది నీలవేణి. ఆమె మౌనంగా ఉంది.
రాజేంద్ర ప్రసాద్ మనసులో ఉన్న బాధ ఒక్కసారి చేత్తో తీసేస్తే పోయేది కాదు అన్నట్టుగా ఆయన ఆలోచనలో ఆయనున్నాడు. స్నేహిత మాత్రం తన వయసున్న ఆడవాళ్ల దగ్గర కూర్చుని పిల్లలు పుట్టాలంటే ఎలాంటి ప్రక్రియల్ని పాటించాలి అన్న దాని గురించి చాలా సున్నితంగా అడిగి తెలుసుకుంటోంది. ఇంతవరకు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల 8వ అడుగు ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.